హాయ్ హలో నేను మీ వినాన్న షార్ట్స్. ఈరోజు మనం దగ్గు ఎలా త్వరగా మాయం అవ్వాలో చూద్దాం. చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ, ఎందుకంటే మన ఛానల్ మిస్ అయిపోతారు. ముందుగా మనం తెల్ల జిల్లేడు ఆకుల చెట్టు ఆకులు తీసుకోబోతున్నాం. ఒక 4-5 తీసుకుంటే సరిపోద్ది. చూసారా, ఇవి తెల్ల జిల్లేడు ఆకులు, ఇవి తీసుకోవాలి. ఇవి తెల్ల జిల్లేడు ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి, మన ఇళ్ళలో ఇంటి పక్కన చెట్లలో తుప్పల్లో ఎక్కడైనా దొరుకుతాయి తెల్ల జిల్లేడు ఆకులు. తెల్ల జిల్లేడు ఆకులు అంటే తెల్ల జిల్లేడు చెట్టు అంటే మనకి ఎర్ర పువ్వులు ఉంటాయి, మాత్రం తెల్ల జిల్లేడు కాదండి. ఇది తెల్ల జిల్లేడు తెల్ల పువ్వులు వస్తాయి అన్నమాట. ఇవి ముందుగా ఇలా పాలు కారకుండా ఇలా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో తెలుసుకోవాలంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేయాలి. వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, GADDALA గద్దల 2 అండర్లైన్ ఇచ్చేసి VINAY కొట్టండి. ఇట్స్ యువర్ స్మైలీ మ్యార్లీ. మనకు కావాల్సిన ఆకుల్ని తీసుకోవాలి. అది మనకి అవసరాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వైద్యం ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. మా అమ్మగారు వైద్యం ఎలా తయారు చేయాలో చూపిస్తారు మనకి. ఆకుల్ని ఇలా వేడి చేసుకోవాలి. చేసుకున్న ఆకుల్ని అలా ముద్దలాగా నలిపేయాలి. తర్వాత ఇలా మనం దాని పసర అనేది తీసుకోవాలి. ఒక బౌల్లో దాని పసరని తీసుకోవాలి. ఒక 5 మిరియాలు తీసుకోవాలి. ఒక 5 మిరియాలు అంటే మనం ఎక్కువ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మిరియాలు ఒక 5-6 తీసుకొని ఒక 2 వెల్లుల్లి ముక్కలు తీసుకుంటాం. ఒక ముక్క సొంటి, మిరియాలు ఒక 5, ఒక 2 వెల్లుల్లి ముక్కలు తీసుకోవాలి. మనం ఎక్కువ పసరు తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇవే ఐటమ్స్. మనం ఆకుల నుంచి తీసిన పసరుని ఈ మిరియాలు, సొంటి, అల్లం, వెల్లుల్లిపాయ 2 ముక్కలతో ఈ మూడింటిని మిక్స్ చేసుకొని నూరుకోవాలన్నమాట. నూరుకున్న మిశ్రమాన్ని మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి. నూరుకున్న మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఇలా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అలా మిశ్రమాన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తాతగారు పడుకున్నారు, ఆయనకి మనం దగ్గు అనేది ఎక్కువ వస్తుంది. అది మనం ఎలా మటుమాయం చేయాలో ఇప్పుడు మా అమ్మగారు మీరు చేసిన నాటు వైద్యం చూశారు కదా, అలాగే ఇప్పుడు అప్లై చేస్తున్నాం. ఆయన పడుకున్నారు. అయితే మనం ఇక్కడ ఛాతీ పైన మనం ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. రాసుకున్న తర్వాత దానిపైన లైట్ పసుపు వేస్తాం. పసుపు వేసి దానిపైన ఈ షర్ట్కి అనేది అంటకుండా క్లాత్ పెట్టుకోవచ్చు. లేకపోతే మనం మెలకుగా ఉంటే రాసుకొని అలా పసుపు వేసుకొని ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? వీడియోస్ మరెన్నో చూడాలంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. నేను మీ స్మైలీ మ్యార్లీ.